వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో అనువంశిక వైద్యులు నబీ రసూల్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ నువ్వులతో మనకు కంటి సమస్యకి చెక్ పెట్టచ్చు అని చెప్పేసి మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఎందుకంటే చిన్న ఏజ్లోనే ఇప్పుడు అద్దాలు చూస్తూ ఉన్నాం సార్ పిల్లలకి. అది కూడా ఏంటంటే భూతద్దాల్లాగా కనపడతా ఉంటాయి. సో వాటికి ఈ మూలికా వైద్యంలో అదేవిధంగా మనందరికీ కూడా దొరికే అంటే షాప్లలో అంగళ్ళలో దొరికే వైద్యం ఏమన్నా ఉందా అండి? మూలికా వైద్యం. చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు కంటి సమస్య వచ్చింది అంటే అసలు అది ఎందుకు వస్తుంది, ఎలా వచ్చింది అక్కడి నుంచి మనం మాట్లాడితే, పిల్లలు చదువు ఎక్కువ, ఆహారం తక్కువ, ఆ ఫ్రిడ్జ్లో పెట్టిండే వస్తువులు తినిపించడం, బజార్లో అమ్మే వస్తువులతో వాళ్ళకి క్యారియర్లు పెట్టి స్కూల్లోకి పంపించడం, ఇది ఒక రకంగా ఆలోచన చేస్తే పెద్దలది తప్పు. కానీ ఇట్లా తప్పులు ఎంచుకుంటూ పోతే మనం దినాలు తక్కువ వస్తాయి. ఈ వైద్య విధానంలో, ఈ ఆయుర్వేద వైద్యంలో చక్కగా చెప్పుకోవాలంటే రెండే వస్తువులండి. ఒకటి నల్లని నువ్వులు, ఇవి ఈ నల్ల నువ్వులు. రెండవది గుంటగలగరాకు అంటారు పల్లె భాషలో, దాన్ని బృంగామల అంటారు. ఈ రెండు సమపాళ్ళలో తీసుకొని ఈ నువ్వులను కొద్దిగా వేయించి దంచి పొడి చేసి, ఈ బృంగామల చూర్ణం, ఈ నువ్వుల పొడి చూర్ణం మొత్తం కలిపి ప్రతినిత్యము అర స్పూన్, పిల్లలకైతే అర స్పూన్, పెద్దలకైతే 1 స్పూన్ పాలల్లో ఇలా అలవాటు చేస్తే 90 రోజుల్లో రెటీనా ఇంప్రూవ్మెంట్ అయ్యి రేచీగిటిపై చక్కగా చూసి వాళ్ళు చదవగలరు. కళ్ళు మంటలు, కళ్ళు తిమ్మర్లు, కళ్ళు మసక కారడం, కళ్ళు ఎర్రబడ్డం, ఇవన్నీ దూరమై చక్కటి కంటి కార్నియా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. నా అనుభవం ఇది. సార్, ఒక మామూలుగా ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనకి కంటి సమస్యల నుంచి దూరం అవ్వచ్చండి? ఈ కాయధాన్యాలు ఏమి తీసుకున్నా పర్వాలే. ఇక దుంపల్లో తీసుకుంటే 2 అంగుళాల క్యారెట్, 1 అంగుళం బీట్రూట్ పాలల్లో చితగొట్టి బాగా పేస్ట్ చేసి వేడి పాలలో తేనె వేసి ఆ పిల్లలకి అలవాటు చేసినామంటే అది కూడా ఫస్ట్ నిద్ర రావాలి ఇక్కడ. ఎప్పుడైతే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారో ఆటోమేటిక్గా వాళ్ళ కంటి సమస్య దూరం అవుతుంది. ఓకే సార్, రేచీకటి ఉన్న వాళ్ళకు కూడా ఇది పనికి వస్తుందండి? రేచీకటి ఉన్న వాళ్ళు వీటితో పాటు ఇది ఒక రెమెడీ. ఇది పగులు తీసుకోవాలా. ఏది? నల్ల నువ్వులు, గుంటగల రాగ చూర్ణం రాత్రి తీసుకొని ఉదయం పొట్టు తీసిన బాదం పప్పు 100 గ్రాములు, కండ చక్కెర 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు, ఈ 3 పౌడర్ చేసి ఉదయాన్నే ఈ చూర్ణం ఇస్తూ రాత్రికి ఈ గుంటగలగర నువ్వుల చూర్ణం రాత్రికి ఇస్తే ఈ జర్నీ 90 రోజులు జరిగితే రేచీకటి కూడా నయమవుతుంది. నా అనుభవంలో 5 మందికి ఇచ్చాను నేను. ఓకే సక్సెస్. వాళ్ళకి సక్సెస్ అయింది. సక్సెస్. ఒకప్పుడు అసలు చిన్నపిల్లలు ఏడ్చారంటే ఏదో ఒక జోలపాట పాడడము, లేకపోతే బయటికి వెళ్ళి చందమామ రావే జాబిలు రావే పాటలు పాడేటోళ్ళు. ఇప్పుడు చూస్తే మొబైల్ చేతులు పెడతా ఉన్నారు. సో ఈ మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కూడా కంటికి సమస్య వస్తుంది. ఈ మొబైల్ ఎక్కువ ఇలా పట్టుకోవడం వల్ల ఎడమ చేతిలో మొబైల్ పట్టుకొని పిల్లల లింకి చచ్చే పండు ముసళ్ళ వరకు నెట్ ఆన్ చేసి ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి గంట తర్వాత చూడండి, మీకు ఏదో ఒక స్పర్శ ఉంటుంది ఇక్కడ. హార్ట్ ప్రాబ్లం. కాబట్టి ఈ మొబైల్ని వీలైనంత వరకు, ఇక పెద్దలు ఏం చేస్తారు, ఆఫీసులకో ఇట్లా వెళ్ళే వాళ్ళు ఏం చేయాలంటే ఆ పిల్లలకి ఈ మొబైల్ కన్నా ఒక ఐపాడ్ అంటే అందులో చిప్ వేస్తారు కాబట్టి రేడియేషన్ ఉండదు. అది ఒక చిప్ వేసి ఒక ఐపాడ్ ఇచ్చామంటే అది చూసుకుంటూ నిద్రపోతారు ఆ పిల్లలు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ ఈ మొబైల్ ఇస్తే, ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఇస్తే ఇది రేడియేషన్ తరంగాల ద్వారా ఈ పిల్లలకి అనారోగ్యం చెడిపి మెదడు వీక్ కావడం, గుండె ప్రాబ్లం రావడం, ఇవన్నీ చావుకే. అదేలేండి. వీలైనంత వరకు పెద్దలు ఈ మొబైల్ దూరంగా పెట్టడం. వీళ్ళు ఏం చేస్తారు, ఈ జాకెట్లో పెట్టుకుంటారు మేడం గారు ఆండ్రాయిడ్ మొబైల్, అది ఇంకా భయంకరం. ఇవన్నీ మానేస్తే ఉన్న జీవితం చక్కగా మనం బతకచ్చని ఒక చిన్న సలహా. ఎందుకంటే ఇప్పుడు మనము ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి డిస్కస్ చేద్దాం సార్. ఈ మొబైల్ వాడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది రేడియేషన్ వల్ల అని చెప్పేసి విన్నాను. సో మహిళల్లో ఎక్కువగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. సో వీటిని ఈ మొబైల్ని దూరం పెట్టడం నిజంగా మీరు అన్నది కరెక్టే అండి. కానీ ఏంటి ఐపాడ్లో వాడచ్చు అంటారా? అంటే ఈ చిన్న పిల్లలకి ఐపాడ్లు, కానీ పెద్దలకు ఐపాడ్ అవసరం లేదు కదా. రెండవది పక్కన పెడితే మంచిది అంటారు. అసలు ఈ మొబైల్తోనే క్యాన్సర్ వస్తూ ఉంది, కళ్ళు పోతాండి అని చెప్పుకోవడం కూడా అంత పద్ధతి కాదు. కాకపోతే అనవసరంగా వాడుతున్నారు దీన్ని. అవును, ఎక్కువ అనవసరం డిస్టర్బెన్స్ చేస్తున్నారు దాన్ని. దానివల్ల మనం డిస్టర్బెన్స్ కాలే, దానికి మనం డిస్టర్బ్ చేస్తున్నాం. మనం ఎంత వాడాలా అంతే వాడాలా దాన్ని. ఈరోజు మొబైల్ చాలా అవసరం.
ప్రతి నిత్యం పనులు కూడా మొబైల్ చాలా అవసరం ఉంది. ఎందుకు ఇప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నా కూడా మనం ఒక మొబైల్ ద్వారానే ఇస్తూ ఉంటాం. దీన్ని అనవసరంగా మనం వాడుతా ఉన్నాం. దీన్ని సరైన పద్ధతిలో వాడితే ఇది సుదర్శన చక్రం, ఇది అనవసరంగా వాడితే మృత్యుగండం. సూపర్ సూపర్, చాలా చక్కగా చెప్పారు సార్. ఏంటంటే మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఇప్పుడు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తూ ఉన్నాము, దాన్ని చూసుకున్నంత వరకు ఇది ఉపయోగకరంగానే ఉంటుంది. నిజం. దాంట్లోనే అదే మొబైల్లోనే చాలా వరకు చూస్తూ ఉంటారు, మళ్ళీ అది అనార్థాలకు దారితీస్తారు. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే కంటి సమస్యలకైతే ఈజీగా మనము గురుగారు చెప్పినట్టుగా చిన్న చిట్కా పాటించేసేసి ఒక ఫార్ములాను పాటించేసేసి ఆ సమస్యలకి దూరం అవ్వచ్చు. సార్ని మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో అనువంశిక వైద్యులు నబీర్ రసూల్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ నువ్వులతో మనకు కంటి సమస్యకి చెక్ పెట్టచ్చు అని చెప్పేసి మీరు ఆబ్దిరికార్డ్ చెప్పారు. ఎందుకంటే చిన్న ఏజ్లోనే ఇప్పుడు అద్దాలు చూస్తూ ఉన్నాం సార్ పిల్లలకి, అది కూడా ఏంటంటే భూతద్దాల్లాగా కనపడుతూ ఉంటాయి. సో వాటికి ఈ మూలికా వైద్యంలో అదేవిధంగా మనందరికీ కూడా దొరికే అంటే షాప్లలో అంగళ్ళలో దొరికే వైద్యం ఏమన్నా ఉందా అండి? మూలికా వైద్యం. చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు కంటి సమస్య వచ్చింది అంటే అసలు అది ఎందుకు వస్తుంది, ఎలా వచ్చింది, అక్కడి నుంచి మనం మాట్లాడితే పిల్లలు చదువు ఎక్కువ, ఆహారం తక్కువ, ఆ ఫ్రిడ్జ్లో పెట్టిండే వస్తువులు తినిపించడం, బజార్లో అమ్మే వస్తువులతో వాళ్ళకి క్యారియర్లు పెట్టి స్కూల్కి పంపించడం, ఇది ఒక రకంగా ఆలోచన చేస్తే పెద్దలది తప్పు. కానీ ఇట్లా తప్పులు ఎంచుకుంటూ పోతే మనం దినాలు తక్కువ వస్తాయి. ఈ వైద్య విధానంలో, ఈ ఆయుర్వేద వైద్యంలో చక్కగా చెప్పుకోవాలంటే రెండే వస్తువులండి. ఒకటి నల్లని నువ్వులు, ఇవి ఈ నల్ల నువ్వులు. రెండవది గుంటగలగరాకు అంటారు పల్లె భాషలో, దాన్ని బృంగామల అంటారు. ఈ రెండు సమపాళ్ళలో తీసుకొని ఈ నువ్వులను కొద్దిగా వేయించి దంచి పొడి చేసి ఈ బృంగామల చూర్ణం, ఈ నువ్వుల పొడి చూర్ణం మొత్తం కలిపి ప్రతి నిత్యము 1/2 స్పూన్, పిల్లలకైతే 1/2 స్పూన్, పెద్దలకైతే 1 స్పూన్ పాలల్లో ఇలా అలవాటు చేస్తే 90 రోజుల్లో రెటీనా ఇంప్రూవ్మెంట్ అయ్యి రేచీగిటిపై చక్కగా చూసి వాళ్ళు చదవగలరు. కళ్ళు మంటలు, కళ్ళు తిమ్మర్లు, కళ్ళు మసక కారడం, కళ్ళు ఎర్రబడ్డం, ఇవన్నీ దూరమే చక్కటి కంటి కార్నియా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి, నా అనుభవం ఇది. సార్, ఒక మామూలుగా ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనకి కంటి సమస్యల నుంచి దూరం అవ్వచ్చు అండి? ఈ కాయధాన్యాలు ఏమి తీసుకున్నా పర్వాలే. ఇక దుంపల్లో తీసుకుంటే 2 అంగుళాల క్యారెట్, 1 అంగుళం బీట్రూట్ పాలల్లో చితగ్గొట్టి బాగా పేస్ట్ చేసి వేడి పాలలో తేనె వేసి ఆ పిల్లలకి అలవాటు చేసినామంటే అది కూడా ఫస్ట్ నిద్ర రావాలి ఇక్కడ. ఎప్పుడైతే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారో ఆటోమేటిక్గా వాళ్ళ కంటి సమస్య దూరం అవుతుంది. ఓకే ఓకే సార్, రేచీకటి ఉన్న వాళ్ళకు కూడా ఇది పనికి వస్తుందండి? రేచీకటి ఉన్న వాళ్ళు వీటితో పాటు ఇది ఒక రెమెడీ. ఇది పగులు తీసుకోవాలా. ఏది? నల్ల నువ్వులు, గుంటగల రాగ చూర్ణం రాత్రి తీసుకొని ఉదయం పొట్టు తీసిన బాదం పప్పు 100 గ్రాములు, కండ చక్కెర 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు, ఈ 3 పౌడర్ చేసి ఉదయాన్నే ఈ చూర్ణం ఇస్తూ రాత్రికి ఈ గుంటగలగర నువ్వుల చూర్ణం రాత్రికి ఇస్తే ఈ జర్నీ 90 రోజులు జరిగితే రేచీకట్టు కూడా నయమవుతుంది. నా అనుభవంలో 5 మందికి ఇచ్చాను నేను. ఓకే ఓకే, సక్సెస్. వాళ్ళకి సక్సెస్ అయిందా? సక్సెస్. ఓకే, ఒకప్పుడు అసలు చిన్నపిల్లలు ఏడ్చారంటే ఏదో ఒక జోలపాట పాడడమో లేకపోతే బయటికి వెళ్ళి చందమామ రావే జాబిల్ రావే పాటలు పాడేటోళ్ళు. ఇప్పుడు చూస్తే మొబైల్ చేతిలో పెడతా ఉన్నారు. సో ఈ మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కూడా కంటికి సమస్య వస్తుంది. ఈ మొబైల్ ఎక్కువ ఇలా పట్టుకోవడం వల్ల ఎడమ చేతిలో మొబైల్ పట్టుకొని పిల్లల లింకి చచ్చే పండు ముసళ్ళ వరకు నెట్ ఆన్ చేసి ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి గంట తర్వాత చూడండి, మీకు ఏదో ఒక స్పర్శ ఉంటుంది ఇక్కడ. ఓకే, హార్ట్ ప్రాబ్లం. కాబట్టి ఈ మొబైల్ని వీలైనంత వరకు, ఇక పెద్దలు ఏం చేస్తారు, ఆఫీసులకో ఇట్లా వెళ్ళే వాళ్ళు ఏం చేయాలంటే ఆ పిల్లలకి ఈ మొబైల్ కన్నా ఒక ఐపోడ్ అంటే అందులో చిప్ వేస్తారు కాబట్టి రేడియేషన్ ఉండదు. అది ఒక చిప్ వేసి ఒక ఐపోడ్ ఇచ్చామంటే దాన్ని చూసుకుంటూ నిద్రపోతారు ఆ పిల్లలు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ ఈ మొబైల్ ఇస్తే, ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఇస్తే ఇది రేడియేషన్ తరంగాల ద్వారా ఈ పిల్లలకి అనారోగ్యం చెడిపి మెదడు వీక్ కావడం, గుండె ప్రాబ్లం రావడం, ఇవన్నీ చావుకే. అదేలేండి. వీలైనంత వరకు పెద్దలు ఈ మొబైల్ దూరంగా పెట్టడం. వీళ్ళు ఏం చేస్తారు, ఈ జాకెట్లో పెట్టుకుంటారు మేడం గారు ఆండ్రాయిడ్ మొబైల్, అది ఇంకా భయంకరం. ఇవన్నీ మానేస్తే ఉన్న జీవితం
చక్కగా మనం బతకచ్చని నా ఒక చిన్న సలహా. ఎస్ ఎందుకంటే ఇప్పుడు మనము ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి డిస్కస్ చేద్దాం సార్. ఈ మొబైల్ వాడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది రేడియేషన్ వల్ల అని చెప్పేసి విన్నాను. సో మహిళల్లో ఎక్కువగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. సో వీటిని ఈ మొబైల్ని దూరం పెట్టడం నిజంగా మీరు అన్నది కరెక్టే అండి. కానీ ఏంటి ఐపాడ్లు వాడచ్చు అంటారా? అంటే ఈ చిన్న పిల్లలకి ఐపోడ్లు, కానీ పెద్దలకు ఐపోడ్ అవసరం లేదు కదా. ఓకే, అదే రెండవది పక్కన పెడితే మంచిది అంటారు. అసలు ఈ మొబైల్తోనే క్యాన్సర్ వస్తూ ఉంది, కళ్ళు పోతాండి అని చెప్పుకోవడం కూడా అంత పద్ధతి కాదు. ఓకే, కాకపోతే అనవసరంగా వాడుతున్నారు దీన్ని. అవును, ఎక్కువ అనవసరం డిస్టర్బెన్స్ చేస్తున్నారు దాన్ని. దానివల్ల మనం డిస్టర్బెంట్ కాలే, దానికి మనం డిస్టర్బ్ చేస్తున్నాం. మనం ఎంత వాడాలా అంతే వాడాలా దాన్ని. మనం ఈరోజు మొబైల్ చాలా అవసరం, ప్రతి నిత్యం పనులు కూడా మొబైల్ చాలా అవసరం ఉంది. ఎందుకు ఇప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నా కూడా మనం ఒక మొబైల్ ద్వారానే ఇస్తూ ఉంటాం. దీన్ని అనవసరంగా మనం వాడుతా ఉన్నాం. దీన్ని సరైన పద్ధతిలో వాడితే ఇది సుదర్శన చక్రం, ఇది అనవసరంగా వాడితే మృత్యుగండం. సూపర్ చాలా చక్కగా చెప్పారు సార్. ఏంటంటే మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఇప్పుడు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తూ ఉన్నాము, దాన్ని చూసుకున్నంత వరకు ఇది ఉపయోగకరంగానే ఉంటుంది. నిజం. దాంట్లోనే అదే మొబైల్లోనే చాలా వరకు చూస్తూ ఉంటారు, మళ్ళీ అది అనార్థాలకు దారితీస్తారు. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే కంటి సమస్యలకైతే ఈజీగా మనము గురుగారు చెప్పినట్టుగా చిన్న చిట్కా పాటించేసేసి ఒక ఫార్ములాను పాటించేసేసి ఆ సమస్యలకి దూరం అవ్వచ్చు. సార్ని మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.